రైట్ నవీన్, ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచి వైనాట్ 175 అనుకుంటూ 175 స్థానాలు మావే అనుకుంటూ వైసీపీ ప్రచారం చేసుకుంటూ వచ్చింది. ఆ తర్వాత బరిలోకి దిగిన తర్వాత కొంత క్యాడర్ అంతా కూడా అయోమయంలో పడింది. ఎక్కడికక్కడ అంటే వైసీపీకి ప్రజాదరణ తక్కువ అవడం, టీడీపీకి ప్రజాదరణ ఎక్కువ అవడం, సో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవడంతో కొంత అయోమయంలో పడింది. దీనికి సంబంధించి తెర వెనుక కొంత ఒప్పందాలు చేసుకోవడానికి ముందుకొచ్చినట్లుగా కూడా తెలుస్తుంది టీడీపీతో. అండ్ అంతేకాకుండా మెయిన్గా కడప జిల్లాలో ఈ ఒప్పందాలకు తెరలేపినట్లుగా తెలుస్తుంది. అసలు ఏంటి ఒప్పందాలు అండ్ అసలు సక్సెస్ అయ్యాయా లేదా అనేది ఒకసారి చూద్దాం మనం. ఈసారి ఎన్నికల్లో ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు మావే. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి ముందు వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధీమాగా పలికిన పలుకులివి. తీరా బరిలోకి దిగాక క్షేత్రస్థాయిలో తమ పరిస్థితి ఏంటో అర్థమై వైసీపీ అభ్యర్థులు బెంబేలెత్తిపోయారు. ఓటమి నుంచి తప్పించుకోవడానికి టీడీపీతో తెర వెనుక ఒప్పందాలకు పలువురు ఆరాటపడ్డారు. జగన్ సొంత జిల్లా కడపలోనే ఈ తరహా ఒప్పందాలకు ప్రయత్నాలు జరిగినట్లు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, కడప లోక్సభ వైసీపీ అభ్యర్థి సీఎం జగన్ కు మరో చిన్నాన్న కుమారుడైన వైఎస్ అవినాష్ రెడ్డి శిబిరం ఏకంగా జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలోనే ప్రత్యర్థి పక్షంతో చేతులు కలపాలని ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ ప్రయత్నం సఫలమైతే ఆ దెబ్బ జగన్కే తగిలేది. కానీ టీడీపీ శిబిరం నిరాకరించడంతో ఫలించలేదు. కడప ఎంపీ స్థానానికి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్ తరపున పోటీ చేయడం అవినాష్ రెడ్డి శిబిరంలో కలవరం రేకెత్తించింది. గత ఎన్నికల్లో అక్కడ అవినాష్ భారీ మెజారిటీతో గెలిచారు. మామూలుగా అయితే అక్కడ వైసీపీ గెలుపుపై సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ షర్మిల బరిలోకి దిగడం అక్కడ రాజకీయ వాతావరణాన్ని బాగా వేడెక్కించింది. తమ చిన్నాన్న వివేకానందరెడ్డి దారుణ హత్యలో అవినాష్ రెడ్డి పాత్రపై ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు. వివేక కుమార్తె సునీత కూడా ఆమెకు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేశారు. జగన్ తల్లి విజయలక్ష్మి సైతం షర్మిలకు మద్దతివ్వాలని ఓటర్లను కోరుతూ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఈ పరిణామాలు కడప జిల్లాలో వైసీపీ మద్దతుదారుల్లో చీలిక తెచ్చాయి. కొంతమంది బాహాటంగానే షర్మిలకు మద్దతుగా మాట్లాడడం మొదలుపెట్టారు. ప్రత్యేకించి పులివెందుల్లో అనేక మంది వైసీపీ ఓటర్లు అసెంబ్లీకి వైసీపీకి వేసి లోక్సభకు మాత్రం షర్మిలకు వేస్తామని చెప్పినట్లు కొన్ని సర్వేలు పేర్కొన్నాయి. ఇది అవినాష్ రెడ్డి వర్గాన్ని కలవరపరిచింది. జనం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థులకు ఓట్లు వేసి ఎంపీగా షర్మిలకు వేస్తే తమ గెలుపు ప్రశ్నార్థకం అవుతుంది అన్న భయం ఏర్పడింది. ఇక దీంతో చీకటి ఒప్పందానికి తెరలేపింది. అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి సన్నిహితులకు ఒక వర్తమానం పంపారు. 25 పోలింగ్ బూతుల్లో పరస్పరం అంగీకారంతో పనిచేద్దామని, ఆ బూతుల్లో అసెంబ్లీ ఓట్లు టీడీపీ వేసుకుంటే ఎంపీ ఓట్లు తాము వేసుకుంటామన్నది ఆ సందేశం సారాంశం. 25 బూతుల్లో కలిపి సుమారుగా 25 నుంచి 30 వేల ఓట్లు ఉంటాయి. ఇక ఈ ఓట్లు తమకు పడితే గనక పులివెందుల్లో తమకు ఏర్పడే తరుగు కొంతవరకు పూడుతుంది అని అవినాష్ శిబిరం ఆశించింది. ఇక దీనివల్ల జగన్ కు వచ్చే ఓట్లకు గండిపడే ప్రమాదం ఉన్నా పట్టించుకోలేదు. అయితే ఈ ప్రతిపాదనకు బీటెక్ రవి శిబిరం అంగీకరించలేదు. గెలిచినా ఓడినా బహిరంగంగానే పోరాడతామని, ఇటువంటి తెర వెనుక ఒప్పందాలకు అంగీకరించబోము అని తేల్చి చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, మొత్తం కూడా ఎక్కడికక్కడ వ్యతిరేకత వ్యక్తం అవడంతో టీడీపీతో సో తెర వెనుక ఒప్పందానికి తెరతీసినట్లుగా వైసీపీ ప్రభుత్వం తెలుస్తోంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ చీకటి ఒప్పందాలు జరిగినట్టు ఆలస్యంగా ఒకటి వెలుగులోకి వస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే ప్రధానంగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే మనకి ఈ తెర వెనుక ఉన్న వాస్తవాన్ని కూడా బయటికి తెలుస్తా ఉన్నాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైతే కడప లోక్సభలో షర్మిల పోటీ చేయడంతో మొత్తం కూడా కడప లోక్సభ సీటు అవినాష్ రెడ్డి గెలుస్తాడా లేదా అనేది మొత్తం కూడా చాలా డౌట్ఫుల్, అలాగే వాళ్ళు మీమాంసలో పడిన పరిస్థితి నెలకొంది. దీంతో ఏదైతే టీడీపీలోనే ఒక చీకటి ఒప్పందానికి అయితే వాళ్ళు తెరలేపోయిన పరిస్థితి నెలకొంది. ఇది ఒక్కొక్కటిగా ఇప్పుడు వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే అక్కడ దాదాపు పులివెందుల కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో దాదాపు 25 బూతుల్లో తమ ఓటు వేస్తే
అసెంబ్లీ టీడీపీ అభ్యర్థికి ఓట్లు వేస్తామని చెప్పి ప్రతిపాదన ఇప్పుడు బయటకు రావడంతో అది సర్వత్రా ఆసక్తికరమైన చర్చ కూడా దొరుకుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే జగన్ అక్కడ ఏదైతే పులివెందుల్లో కనుక ఓట్లు వేస్తే అక్కడ జగన్ ఓట్లకే గండిపడే పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి కూడా ప్రయత్నం అయితే జరిగి ఎందుకంటే అక్కడ ఒప్పందం అయితే బీటెక్ అయితే అసలు ఒప్పుకోలేదు. అందుకని అక్కడ జరిగిన పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ఈ ఒప్పందాన్ని భాస్కర్ రెడ్డి తీసుకొచ్చారో ఆ సందేశానికైతే బీటెక్ రవి నో అని చెప్పిన పరిస్థితి నెలకొంది. ఒక్క కడప అసెంబ్లీ పరిధిలోనే ఇంకా మిగతా కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, వాటిలో కూడా ఇదే విధానాన్ని అవలంబించాలని కూడా చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈ మిగతా కాన్స్టిట్యున్సీ పద్వేలు కావచ్చు, లేకపోతే మైదుగురు కావచ్చు, లేకపోతే ఈ వేరే కాన్స్టిట్యున్సీ వాటితో కూడా అక్కడ ఇదే తరహా ఒప్పందాలు చేయాలని చెప్పి కూడా ఒత్తిడి తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా అక్కడ షర్మిల అక్కడ పోటీ చేయడంతో అక్కడ అవినాష్ రెడ్డికి గెలుపు మీద చాలా మీమాంసం ఏర్పడింది. ఎందుకంటే షర్మిల కనుక అక్కడ పోటీలో లేకపోతే అవినాష్ రెడ్డికి ఖచ్చితంగా గెలుపు ఆయనకే దక్కేది. కానీ అక్కడ ఏదైతే షర్మిల పోటీ చేయడంతో అక్కడ అవినాష్ రెడ్డి గెలిపై చాలా అనుమానాలు కూడా వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే అక్కడ అవినాష్ రెడ్డి గెలిచే అవకాశం లేదని చెప్పి కూడా అక్కడ ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో షర్మిలకి అందరూ కూడా సపోర్ట్ చేయడం, ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సూత్రధారి అవినాష్ రెడ్డి అని చెప్పి కూడా ఆ ప్రచారం కూడా జరిగింది. దానికి అందరూ కూడా అటు వివేకానంద రెడ్డి కూతురు సునీత అలాగే షర్మిల తల్లి విజయం కూడా ఆంకే మద్దతు పలకడంతో అవినాష్ రెడ్డి గెలుపు మీద చాలా నెల్లాట్లే నెలకొన్నాయి. దీంతో అవినాష్ రెడ్డి ఇటువంటి తరహా ప్రయత్నాలు అయితే మొత్తం కూడా చేయడం కూడా జరిగింది. అక్కడ కడప లోక్సభ అనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇటువంటి జరిగినాయని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా కృష్ణా జిల్లాలో చూస్తే, అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూస్తే ఒక యువ వైసీపీ అభ్యర్థి ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆయన కూడా ఇదే తరహాలో ప్రయత్నాలు అయితే చేసినట్టు కూడా మనకి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.